ఓకే ప్రభుత్వం మర్చిపోవద్దు. ఓకే ఓకే పాపిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి బీఆర్ఎస్ నేత వివేక్ పటేల్ గారు ఉన్నారు. వివేక్ పటేల్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను చాలా సందర్భాల్లో ఈ సందర్భం చెప్పలేదు, సందర్భం వచ్చింది చెప్తా ఉన్నా సార్. నేను పాపిరెడ్డి సార్, నేను జేఎన్టీ స్టూడెంట్ సార్. ఏమండి? రాజకీయాలకు అత్యంతగా నాకే సంబంధం లేదు. నేను ఉన్న విషయాలు చెప్తాను. నాకు పెద్దగా వివేక్ పటేల్ గారు, నాకు ఇచ్చింది వివేక్ పటేల్ గారు ముందుగా చెప్పండి. వివేక్ పటేల్ గారు ఒక్కసారి వివేక్ పటేల్ గారు, ఎన్నో రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ ముందుకి మళ్ళీ రావడం జరిగింది. మొన్న అంతకుముందు నల్గొండ సభ తర్వాత అనుకుంటా మళ్ళీ ఇప్పుడే రావడం, మరి ప్రెస్ ముందుకు రావడం జరిగింది. జర్నలిస్టుల్ని భలే ఫస్ట్ టైం బాగా శాంతంగా మాట్లాడినట్టున్నారు నిన్న జర్నలిస్టులతో. అంతకుముందు ఎప్పుడు కూడా చాలా ఘాటుగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటారు అంత అంత మెత్తగా మాట్లాడారు జర్నలిస్టులతో? ఫస్ట్గా దాని గురించి చెప్తారా సార్? ఈ రోజు మేము మెత్తగా మాట్లాడుతున్నామో మెత్తగా మాట్లాడుతా ఉన్నారు అంటున్నారు. మేము కొద్దిగా హార్ష్గా మాట్లాడుతున్నామో మీరు చాలా జర్నలిస్టులతో మాట్లాడే విధానం ఇదేనా, ఇదే పదజాలం వాడతారా? అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమంటా ఉన్నారు, చాలా శాంతంగా మాట్లాడారు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి శాంతంగా మాట్లాడారని చెప్పి మీరు చెప్పబోతా ఉన్నారు. అదే కాబట్టి మీ ఉద్దేశం. నా ఉద్దేశం అని కాదు సార్, అందరిలో కూడా అదే చర్చ ఉంటుంది. అంటే కేసీఆర్ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్ కదా, ఎప్పుడు కూడా జర్నలిస్టులు అయినా ఎవరైనా కూడా గట్టిగా ఉన్నట్టుగా సూటిగా మాట్లాడతారు ఆయన. మరి ఈసారి ఎందుకు అంత రక్షణాత్మక ధోరణిలో మాట్లాడుతున్నారో అర్థం కాక అడిగే మిమ్మల్ని అంతే. ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడిందన్నీ కూడా 100% వాస్తవాలు. ఈ రోజు సార్ ఇందాక చెప్పారు వర్షాధార పరిస్థితి గురించి. మీరు కనుక గత సంవత్సరం తెలంగాణ మీరు అలా గూగుల్లో కొడితే మీకు వస్తుంది సార్, పడాల్సిన వర్షపాతం కంటే 16% ఇంకెక్కువగా నమోదైంది సార్. ఇక్కడ వర్షం పడలేదని చెప్పి అంటా ఉన్నారు. ఖచ్చితంగా సార్, ఈశాన్య ఋతుపవనాలలో పడేటువంటి వర్షపాతం సాధారణ వర్షపాతం ఒక నిమిషం వింటున్నాండి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్సెస్ పడ్డది, ఫ్లడ్స్ వచ్చినాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున డెఫిసిట్. ఇప్పుడు నేను వేదిక కేసీఆర్ గారు అదే ప్రాంతానికి వెండు, సూర్యాపేట కానీ మిగతా ఏరియాలు కానీ. ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అన్ఈవెన్ రెయిన్ఫాల్ పడ్డది, ఒక్కసారి పడ్డది వెళ్ళిపోయింది, కంటిన్యూగా పడలేదు. నువ్వు అది ఆ రికార్డు పెట్టుకొని చూస్తే అది తప్పు. ఒక అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనే ఎక్స్పర్ట్గా చెప్తున్నా, వర్షం ఈవెన్గా పడాలి, కంటిన్యూగా పడాలి. ఒకసారి వచ్చి పెద్ద ఎత్తున పడి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత నాకు ఇంత పర్సెంటేజ్ పడ్డది, అంత అది తప్పు అవుతుంది. ఎందుకు మరి అంత వర్షం పడితే పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? కారణం ఏమిటి? నీళ్ళు లేకనే కదా. ఇప్పుడు వివేక్ పటేల్ గారు సార్ ఏమంటారంటే, పాపిరెడ్డి గారు ఏమంటారంటే, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దాన్ని 100 రోజుల కాంగ్రెస్ పాలనకు అంటగట్టడం అనేది ఈ విషయంలో కరెక్ట్ కాదు. అంతకుముందు పాపిరెడ్డి గారు చాలా సార్లు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కూడా నాన్చు ధోరణి చెయ్యకూడదని ఎన్నోసార్లు పాపిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్కదానికి ఆయన ఎప్పుడు కూడా ఒక సైడ్ తీసుకుని మాట్లాడలేదు. కానీ ఈ రకంగా ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దానికి ఈ 100 రోజులకి కాంగ్రెస్ ప్రభుత్వకి సంబంధం ఏంటి అని అంటారు ఆయన. సంబంధం ఉంటుంది, ఎందుకు లేదంటే ఇప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళు తక్షణం స్పందించాలి, వాళ్ళు చేయగలిగిన సాయం చేయాలి. ఇప్పుడు పంటలు ఎండిపోతే నీళ్లు పెద్ద ఎత్తున పట్టుకొచ్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఇంకా అదర్ ఉపశమనం ఏమైనా ఉంటుందా మీరు అవన్నీ చూడాలి. చూడకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాజకీయంగా ఆయన దాన్ని అనుకూలంగా తీసుకొని జనాలలో పోవడానికి అవకాశం ఏర్పడుతున్నది. ఇంత ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్, రెండో దిక్కు పెద్ద ఎత్తున ఆయన బీఆర్ఎస్ నాయకులు వదిలిపెట్టిపోయినా కూడా ఆయన ఒక మంచి కాదును పట్టుకున్నట్టు అయింది వాళ్ళకి. అది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించకుండా మాత్రం అది వాళ్ళకే అది రాజకీయంగా కానీ. వివేక్ పాటిల్ గారు మాట్లాడతారు. పాటిల్ గారు మాట్లాడండి సార్ ప్లీజ్. సార్, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 4 నెలల కాలం దగ్గరికి వస్తా ఉంది సార్. వాళ్ళు ఏ రోజు కూడా ఈ నీళ్లను కాపాడే ప్రయత్నం కానీ తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి గురించి కూడా ఆలోచన చేయలేదు. మీరు నీళ్లు ఇవ్వమని చెప్తే కనీసం ఈ రోజు రైతులు అసలు పంటలు వేసుకునేటోళ్ళు కాదు కదా. మీరు నీళ్లు ఇస్తారని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా పంటలు వేసుకొని చూస్తా ఉన్నారు. ఆ పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఎండిపోయిన పంటలకు మీరు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారు, ఏం చేస్తారు? ఈ రోజు వ్యవసాయ రంగం మీద వీళ్ళు ఇచ్చినటువంటి 420 వల్ల దాదాపు 50కి పైచిలకు హామీలు ఈ వ్యవసాయ రంగం మీదనే, వ్యవసాయానికి వ్యవసాయ ఆధారిత సంబంధించినటువంటి హామీలనే ఇవ్వబడింది. అందులో మొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రైతు మాఫీ కావచ్చు, 3 లక్షల వడ్డీ లేని రుణమాఫీ కావచ్చు, వ్యవసాయ రంగానికి 24 గంటల
ఉచిత కరెంట్ కావచ్చు, గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ విధి విధానాలు తిరిగి ప్రవేశపెట్టడం కావచ్చు, రైతు కూలీలకు భూమి లేనటువంటి రైతులకు కూడా రైతు బీమా కల్పిస్తా ఉన్నారు. అసలు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు కావచ్చు, రైతు కూలీలకు కూడా రైతు బంధు ఇస్తా ఉన్నారు. ఇది రైతు బంధు కాదు. ఈ రైతు బంధు అనేది మీరు భిక్షాటన చేసుకునే విధంగా 10,000 ఇస్తా అంటున్నారు. 10,000 కాదు, మా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 15,000 రూపాయలను రైతు భరోసా పేరు మీద రైతులకు సహాయం చేస్తామని చెప్పి ఈ రోజు కనీసం 3 ఎకరాల పైచిలకు వరకు కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మేము విడుదల చేసినటువంటి రైతు బంధు డబ్బులను ఇప్పటికి కూడా రైతుల అకౌంట్ లోకి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది వేయలేదు. వివేక్ పాటిల్ గారు నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ లో అంతకు ముందు ఎప్పుడు కూడా నీటి ఎద్దడి లేదు, ట్యాంకర్లతో వాటర్లు పోపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దాపరిచ్చేసింది ఈ 100 రోజులని మాట్లాడుతున్నారు. నిజంగానే హైదరాబాద్లో అంతకుముందు ట్యాంకర్లు ఎప్పుడు తిరగలేదా? ప్రతి వేసవి కాలంలో 3 నెలలు ట్యాంకర్లు పోపించుకోలేదా వాటర్లు ఎవరు? మా ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో, సరే మీరు 9.5 సంవత్సరాలు అంటారు కాబట్టి మీరు 9.5 సంవత్సరాలన్నా 10 సంవత్సరాలన్నా, మా ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో ఖచ్చితంగా కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, రైతు పక్షపాతిగా ఆప్కి బార్ కిసాన్ సర్కార్ నిదానంతోనే మా ప్రభుత్వం వచ్చింది. 2 సార్లు కూడా మా ప్రభుత్వం రైతులకు అండదండగా ఉంది. రైతులను కాపాడుకోవడంలో మేము మొదటి స్థానంలో ఉండే. ఎప్పుడైతే మా ప్రభుత్వం పోయిందో ఈ రైతులకు మరి శని పట్టుకుందా, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందో తెలియదు. కానీ ఈ రోజు 200 దాదాపుగా 200కు పైచిలకు రైతులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. మీరు ఈ రైతులకి బీమా కట్టారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఈ రైతులకు బీమా కట్టలేదు. ఖచ్చితంగా కూడా మా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో ప్రతి రైతుకు కూడా మరి దాదాపుగా 5 గుంటల భూమి ఉన్నటువంటి రైతుకు కూడా మా పార్టీ, మా ప్రభుత్వము, మా బీఆర్ఎస్ ప్రభుత్వము మరి అందరికి కూడా రైతు బీమా కట్టింది. ఏ రైతు ఏ విధంగా చనిపోయినా కూడా వాళ్ళకి రైతు బీమా వస్తా ఉండే. మరి మీరు ఈ రోజు రైతులకు కనీసం బీమా కట్టని పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు కాళేశ్వరం ఒక బూచీని చూపించి మేడిగడ్డ ఏదో 26 పిల్లర్లలో 2 పిల్లర్లు ఉంగిపోతే మొత్తం మేడిగడ్డ కొట్టుకపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి కనీసం నీళ్లు లేకుండా చేసి ప్రతిరోజు కూడా దాదాపు 5,000 క్యూసెక్ల నీళ్లను కిందికి వదిలేశారు. ఈ నీళ్ళన్ని ఈ రోజు పోవడం వల్ల నీళ్లు లేని పరిస్థితి ఉంది. సార్ చెప్తా ఉన్నారు దాదాపుగా ఈ రోజు ప్రతి డ్యామ్ లో కూడా ఉండాల్సిన నీటి నిల్వ కంటే దాదాపు 25% తక్కువగా ఈ రోజు నీటి నిల్వలు ఉండడం వల్ల కూడా ఇప్పుడు ఈ రైతులకు నీటి కొరత అనేది వచ్చింది. ఎక్కడి నుండి నీళ్లు పట్టుకోవాల్సినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఖచ్చితంగా కూడా 100 రోజులలోనే రైతులకు నీళ్లు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా ముందనే చెప్పారు ఆయన ఈ ఎన్నికలు మాత్రం రెఫరెండం అని. ఈ రెఫరెండంలో రైతులు ఎటువైపు ఉంటారో చూడండి. మేము రైతు భరోసా రైతులకు ఆవేదన తెలియజేయడానికి మా పెద్దపల్లి జిల్లాల మరి మా నాయకులు కొప్పలీశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి 36 గంటల పాటు నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసనలో పెద్ద ఎత్తున రైతులు వచ్చి వాళ్ళ యొక్క పంట నష్టపోయినటువంటి ఎండినటువంటి పంటల మీద కూడా చూడడం జరుగుతా ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎండిపోయినటువంటి పంటలన్నిటికి కూడా నష్టపరిహారాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము ప్రతిపక్షం. ఓకే వివేక్ పాటిల్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. వివేక్ పాటిల్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. పాపిరెడ్డి గారు, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వడంలో కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో సక్సెస్ అయింది. అసలు ఈ విషయంలో కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని, తాము ₹1 డబ్బులు తీసుకునే కనెక్షన్లు ఇంటింటికి కూడా ఇవ్వగలిగామని, నీటిని సరఫరా చేయడంలో, త్రాగునీరు సరఫరా చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అంటున్నారు. ఎలా చూడాలి? పాపిరెడ్డి గారు కేసీఆర్ గారు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా మేము ఎంతో మేలు చేశాము, జనాలందరికీ కూడా